స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ అంశానికి సంబంధించి 2 ఇంగ్లీష్ పత్రికలు రాసిన కథనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేస్తుంది. అందులో ఒకటి ఏంటంటే అమ్మకానికి అంటే కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మి దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో తాత్కాలికంగా సమస్య పరిష్కరించుకోవడానికి సంబంధించి ఉంటే దాని మీద గతంలో వివి లక్ష్మీనారాయణ గారు వేసినటువంటి పిటిషన్, జేడి లక్ష్మీనారాయణ గారు వేసిన పిటిషన్ ఆధారంగా దాని మీద ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేదని చెప్పింది అంటూ ఓ పత్రిక రాసుకొస్తే, దక్కన్ క్రానికల్ వచ్చేటప్పటికి ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది అన్నటువంటి వార్త రాసుకొచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ విభాగం టీఎన్ఎస్ఎఫ్ అలాగే తెలుగు మహిళా విభాగాలు దక్కన్ క్రానికల్ విశాఖపట్నం కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగినాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద యూటర్న్ తీసుకుందని ఎవరు చెప్పారు, ఇట్లాంటి తప్పుడు వార్తలు రాస్తారంటూ వాళ్ళని డీసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటే చివరికి ఆ గోడల మీదకి ఎక్కి ఆ గోడల మీదన ఆ సంస్థకి సంబంధించినటువంటి ఆఫీస్ బోర్డుని తగలబెట్టినటువంటి అంశం సంచలనం సృష్టించింది. సాధారణంగా ఇట్లాంటి వాటికి తప్పు జరిగితే కనుక ప్రభుత్వం ఖండిస్తుంది, లేదా పార్టీ పరంగా కూడా ఖండించవచ్చు. కానీ ఇప్పుడు ధమ్కీలు ఇచ్చేటటువంటి రూట్లో వెళ్తున్నట్టు కనబడుతోంది. ఓవరాల్గా బోర్డుని దగ్ధం చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతుంది.